గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒకరు దేవునికి అవిధేయతగా లేకపోతే ఏదైనా తప్పిదము చేసి వాడు చిక్కుకుంటే ఆ తప్పిదములో నీవు కూడా పాలివారు అవుతావేమో. రేపు దినమున అదే కష్టం, అదే తప్పిదము నీ ఎదురుకొచ్చి నీవు కూడా తప్పిదము చేస్తావేమో అనే భయము మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాడును శోధించబడకుండా తన విషయమై చూసుకుంటూ, అంటే తను తాను సరిచేసుకుంటూ, మరి సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకురావాలి. అంటే సంఘములో ఒకడు తప్పిదము చేస్తున్నారంటే మరి తన సహోదరులమైన వ్యక్తులు తన యొక్క తండ్రికి కానీ మరి ఆత్మీయ తండ్రికి కానీ దాన్ని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మంచి మార్గములోనికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ ప్రేమేది ఉండరా, ఆశ్చర్యం ఏంటంటే ఒకరికి మంచి చెప్తే ఎవరైనా వింటున్నారా? ఇది సరైన మార్గము అని ఆత్మీయ తండ్రి చెప్తే ఎవరైనా వింటున్నారు? ఈ రోజుల్లో అస్సలు వినట్లేదు. మీరు మాకు వ్యతిరేకంగా చెప్తున్నారు, ఇదిగో మీరు మా తప్పిదనాన్ని ఇదిగో ఎంపిక చేస్తున్నారు, మాలో ఈ తప్పిదం ఉందని మీరు మరి వేలెత్తి చూపిస్తున్నారు. ఇది మా మంచిదే, ఇది మాకు కష్టము తెచ్చేది కాదు, ఇది మాకు శ్రేయస్కరమే, ఇది మాకు ఆనందమునిచ్చేది అని ఎన్నో విధాలుగా ప్రభోలు పడుతున్నారు. ఈ మధ్య ఒకసారి కొన్ని ప్రవచనాలు మందిరంలో దేవుడిచ్చాడు. అయితే ఆ ప్రవచనాలను వక్రీకరించారు, తృణీకరించారు. ఈ యొక్క ప్రవచనము అనేక విధాలుగా కావాలని పలికారని, 1 సంవత్సరం క్రితం వచ్చిన ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. ఆ నెరవేర్చబడితే వారు ఇప్పటికి కూడా ఆ యొక్క సాధన, ఆ యొక్క పోరాటం చేస్తున్నారు. ఎందుకు? ఆ ప్రవచనమే తప్పని, ఆ ప్రవచనమే వ్యతిరేకమని. కానీ నెరవేర్చబడింది, అనుభవించింది వారే. కానీ ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు వారికి ఏదో మరి నష్టం కలిగించడం మనం ఆనందపడడం కాదు, కానీ వారు ఎందుకు వారి యొక్క ప్రవర్తన తప్పిదము, వారి యొక్క అనుసరణ తప్పిదము అని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ప్రతి ఒక్కరు నేను చేసినది మంచి, నేను చేసిందే ఎంపికైనది, నేను చేసిందే ప్రయోజనకరమైనది, నేను చేసిందే గొప్పది అని ఎందుకు అనుకుంటున్నావు? ప్రియమైన దేవుడారా, ఆలోచించండి. అపవాది మనం ఏ విధంగా లోకానుసారంగా లోక మర్యాదను అనుసరించే విధముగా మలచవచ్చు. అలాంటి ఉపాయాలను వాడు మనకి సంధించవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మను నెట్టివేసి, దేవుడి వాక్యాన్ని నెట్టివేసి, ఆత్మీయ తండ్రి యొక్క సూచనలను నెట్టివేసి మనము మరి త్రోవ తప్పిపోతున్నాం. అనేకమైన నష్టాలను, కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. ప్రియమైన దేవునిలారా, మరి దేవుని మాట ఎన్నడూ కూడా గతించిపోదు. అవును కదా? ఆకాశము భూమియు గతించిపోయినను నా మాట గతించిపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమందు వారు నష్టపోయడం మనం చూసామా లేదా? మరి కష్టాన్ని అనుభవించడం మనం చూసామా లేదా? కానీ వారు మాత్రం అలా అనుకోవట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విధమైన అవివేకముతో మరి ఉన్నారు? ఎందుకు ఈ విధమైన మరి ఆ యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని బ్రతుకుతున్నారు? ఎందుకు ఈ విధమైన అవివేకమైన భ్రష్టమైన హృదయంతో బ్రతుకుతున్నారు? ఆలోచించండి.
మరి ఇదిగో నీ తప్పిదము అని వాడిని ప్రశ్నిస్తే, నన్ను ప్రశ్నించే అంతటి వ్యక్తులా మీరు ఎంతటి వారు, ఎలాంటి వారు అని యొక్క జవాబులు వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయ తండ్రిగా అది నా బాధ్యత. ఇదిగో దేవుడు ఈ ప్రవచనం ఇచ్చాడు, ఇదిగో దేవుడు ఈ విధంగా నీ ఉన్నావు, మార్చబోడు అని హెచ్చరించడము నా బాధ్యత. కానీ ఆ ఒక్క హెచ్చరింపుని దేవుని మాటగా తీసుకోనకుండా, దేవుని యొక్క హెచ్చరికగా తీసుకోనకుండా దాన్ని వ్యతిరేకించి వ్యర్థమని నట్టివేసి కొట్టివేసిన వారిని దేవుడు నిత్యముగా కఠినముగా శిక్షిస్తాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ హెచ్చరింపులను సాత్వికముతో ఆ చెప్పిన ఆ మాటలను మనం తృణీకరించకూడదు. దేవుని యొక్క మాటగా మనం గుర్తెరిగి మరి అన్వయించుకొని అలవాటుగా మార్చుకోవాలి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. 2వ వచనములో, ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మరి అనేకుల్లో పనిలో మీరెందుకు పానివ్వాలి, లేకుంటే వాళ్ళకి ఎందుకు సలహాలు ఇవ్వాలి, వాళ్ళ భారాన్ని మనం ఎందుకు భరించాలి మరి అనే ప్రశ్న మనకు వస్తుంది. మనం ఎందుకు చేయాలి, మనం అలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలండి. కానీ క్రీస్తు మరి నిమిత్తము అంటే క్రీస్తు నియమం ఏంటంటే ఆయన కోసము సిలువ మోసాడా, ఆయన కోసము మరి సిలువ వేయబడ్డాడా, ఆయన కోసం రక్తము కాల్చాడా, ఆయన కోసము ప్రాణం పెట్టాడా? కాదు కదా. అనేకుల కోసము ఆయన ప్రాణం పెట్టాడు, అనేకుల కోసము ఆయన జీవించాడు, అనేకుల కోసము ప్రాణం అర్పించాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అనేకుల పాపాన్ని ఆయన మీద మోసాడు. అదే విధముగా క్రీస్తు సాక్షిగా, క్రీస్తు యొక్క మరి పాత్రగా నీవు నడిపించబడుతున్నావంటే నీవు కూడా అదే నియమము అనుసరముగా నువ్వు నడవాలి దేవుడి యొక్క గృహములో కదా. మరి విశ్వాస గృహములో నీవు అనేకులకు పనికొచ్చే పాత్రగా ఎందుకు మార్చబడట్లేదు? అనేకులు ప్రయోజనకరముగా పరిచయ ధర్మము కావచ్చు, అనేకుల్ని సహృదయముతో సాత్వికముతో మరి ఆహ్వానించుటలో, అనేకులకి మరి సహాయము చేయుటలో, అనేకుల్ని మరి పలకరించటములో, ఆప్యాయముగా ఆదరించడములో మరి ఎందుకు మనం వెనకబడిపోతున్నాం? ఇది నాకెందుకు, నా పని కాదు అనే యొక్క గర్వాన్న హృదయం మనకి ఎందుకు కలుగుతుంది? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఆ విధమైన ప్రవర్తన మనము అలవరుచుకోకూడదు. వాటిని నెట్టివేసి కొట్టివేసి క్రీస్తు యొక్క నియమాలను మనం పాటించాలి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అదే విధముగా 3వ వచనములో, ఎవడైనను వట్టివాడై ఉండే తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రియమైన బిడ్డలారా, చాలామంది వారు ఎన్నికై ఉండరు, అంటే గొప్ప మరి ప్రయోజనకరముగా ఉండరు. దేవుడి యొక్క దృష్టిలో మరి లోకానుసారంగా ఉంటారు. దేవుని వాక్యాన్ని పాటించరు, వాక్యబద్ధమైన విధానాలు, క్రమాలు, నియమ నిబంధనలు పాటించరు. వాక్యానుసరణ బ్రతుకు వారిలో ఉండదు. అయితే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాక్యబద్ధమైన బ్రతుకు వారిలో ఉండదు, కానీ సంఘములో అనేకమైన ఎన్నికలు వారికి కావాలి. అంటే స్థానం కావాలి. నేను గొప్ప స్థానము నాకు కావాలి, నేను పాస్టమ్మని అయిపోవాలి, ఒక్కసారి పాస్టర్ని అయిపోవాలి, అనేకులు నన్ను చూసి ఒంగొంగ దండాలు పెట్టాలి, లేకపోతే ఇలాంటి యొక్క వ్యక్తిత్వాలు ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, అందరూ నా మాటే వినాలి, అందరూ నేను చెప్తేనే మందినికి రావాలి, లేకపోతే రాకూడదు. ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. అంటే నేను ఎన్నిక చేయబడిన వ్యక్తిని అనుకుంటున్నారు, కానీ వారు ఎన్నిక చేయబడరు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిక చేయబడిన వాళ్ళు అంటే ఎవరు? దేవుడి దృష్టిలో ఎన్నిక చేయబడ్డవారు. నీకు ఎంత డబ్బున్నా, ధనమున్నా, ఆస్తున్నా, నోరున్నా, లేకుంటే జన బలగమున్నా అవి దేవుడి దృష్టిలో పనికిరావు.
కానీ దేవుడి దృష్టిలో సాత్వికమైన మనస్సు, సద్భక్తి, భయభక్తులు, విశ్వాస ఆ క్రమము నీకున్నప్పుడు నీవు దేవుని పాత్రగా ఎంచబడతావు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు ఇవ్వాలి ఏదైనా సరే. కానీ మనం ఏం చేస్తున్నామంటే వట్టివారమై ఉండి నిష్ప్రయోజనమైన పాత్రలుగా ఉండి మరి ఎన్నికైన వారమని మనము మనల్ని ఎంపిక చేయాలని, ఆ అర్హత నాకు కావాలి, ఇదిగో నేను ఘనపరచబడాలి, ఆ అధికారము నాకు కావాలని అధికార దాహముతో యత్నాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రియమిత్రుడా, ఒక స్థానము దేవుడు ఒకరికి ఇచ్చాడు అంటే ఆ స్థానము కోసం అనేకులు ఎన్నో విధంగా కొట్లాడుకుంటున్న స్థితిని మనం గమనిస్తుంటాం. చాలాసార్లు అనేక విధాలుగా మరి ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేని బిడ్డలారా, ఆలోచించండి, అలాంటి ప్రవర్తన మనకు ఉండకూడదు, అలాంటి స్వభావం మనకు ఉండకూడదు, ఒకరిని చూసి ఓర్చుకునే తనం మనకు ఉండకూడదు, వాళ్ళకి దక్కింది మనకు దక్కకూడదు, లేకపోతే వారికి నాకు దక్కనిది వారికి దక్కకూడదు అనే స్వభావం మనకు ఉండకూడదు. అంటే ఎవరు ఘనపరచబడకూడదు, హెచ్చవ్వకూడదు. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించలేరు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే వారికి అర్హత ఉండదు, వారికి మరి ఆ కృప ఉండదు. కానీ 2 వాక్యాలు నేర్చుకొని, లేకపోతే కొంచెం ప్రార్థన నేర్చుకొని, నేను గొప్ప పాత్రను, దేవుడు నాకు అన్నీ చూపిస్తుంటాడు, దేవుడు నాకు అన్నీ ఇస్తుంటాడు, నా కళ్ళు ఇస్తుంటాడు, దర్శనాలు ఇస్తుంటాడు, అన్నీ మరి చెప్తుంటాడు. కామధ్య ఒక కామ గురించి సాక్ష్యం చెబుతుంది. ఆమెకి అన్నీ వస్తాయి, అయితే లోపల వస్తాయి అని చెబుతుంది. అంటే లోపలంటే బయటికి రావా, లోపలే వస్తాయి అంటే ఆమెకి ఏంటో మరి ప్రవచనం అంట, ప్రవచనాలు కానీ లేకపోతే కళ్ళు కానీ సగమే వస్తాయి అంట, కళలు మళ్ళీ కూడా పూర్తిగా రావు. నాకు అనిపించింది, దేవుడు అంత శక్తిహీనుడా? ఒక కళ వచ్చిందంటే, ఒక దర్శనం అవుతుందంటే పూర్తిగా చూపించని యొక్క అసమర్థుడా దేవుడు? కాదు కదా. సగం ఎందుకు చూపిస్తాడు? దేవుడు చూపిస్తే సగం చూపిస్తాడా? మనిషిని చేసిన దేవుడు సగం చేసిండా, పూర్తిగా చేసిండా? భూమిని చేసిన దేవుడు సగం చేసిండా, పూర్తిగా చేసిండా? దేవుడు ప్రతిదీ కూడా పూర్తి చేసెను అని బైబిల్లో ఉందే. మరి దేవుడు ఎందుకు సగం దర్శనమెత్తుడు? దానియేలు కానీ, ఇర్మియా కానీ, ఎహెజ్కేలు కానీ, మరి యోహాను కానీ, పౌలు కానీ, వీళ్ళందరూ దేవునిలో నలగొట్టబడిన వ్యక్తులు, దేవుడి పాత్రలుగా వాడబడిన వ్యక్తులు. వాళ్ళందరికీ దేవుడు సగం కళలు చూపించాడా? చూపించలా. మరి నీకెందుకు సగం చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు సగం బతుకు నీకు ఉంది అంటే దేవుడు అన్నాడు ఒక మాట, నీవు ఉంటే వేడిగైన ఉండు, చల్లగైనా ఉండు, ములివెచ్చని బ్రతుకు నీకొద్దు అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సగం పనులు చేస్తున్నాం. అంటే దేవుడి మందిరంలో కొంతసేపు ఉంటాం, లోకబద్ధమైన ఉంటుంది. అంటే అక్కడ ఉన్నంత వరకే ఆ ఒక మాటలు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, నీవు నాకు అలా చేసి ఇలా చేస్తాడు నీకు చెప్పు దైవపద్ధత, అలంకరణానుసారమైన లోకానుసార అపవిత్రమైన మాటలు అన్నీ వస్తుంటాయి, సాడీలు వస్తుంటాయి. మరి ఎవరైనా హెచ్చించబడుతుంటే వారవలేని స్థితి వస్తుంటుంది. ఎవరైనా వారి ముందు పొగిడితే వాళ్ళు ఓచుకుని వాళ్ళ ఎమ్మటే పట్టం కట్టుకుని పట్టా ధరించుకొని వెళ్ళిపోయి వాళ్ళ మీద ఏదో ఒక చెడ్డ మాటలెల్లా కూడా చెప్తూ ఉంటారు. ప్రియమంతుడా, ఎందుకు ఈ విధమైన బ్రతుకు? దేవుడు నులివెచ్చని జీవితము వద్దు అన్నాడు. చల్లగా ఉండు, వేడిగా ఉండు, 2 కూడా నీకు తగవు, ఎటు కాకుండా పోతావు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నిష్ప్రయోజనమైన బ్రతుకు ఉంటుంది. భక్తి చేస్తే మరి స్వచ్ఛతగా మరి భక్తి చేసి నిజాయితీగా యథార్థంగా భక్తి చేయి. దేవుడు పైవేశాన్ని చూచువాడు కాదు, నీ హృదయాన్ని చూచువాడు ఆయన. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలోనికి తలంపులు రాకమునిపై ఎరిగినవాడు. కాబట్టి
ఈ అబద్ధాలు, ఈ యొక్క అపవిత్రమైన మాటలు, ఇవేవి కూడా నిన్ను ఘనత ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ రేపుడు దినమన రాకడ సమయమందు, ఆ యొక్క తీర్పు దినమందు నీవు దేవునికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఎంపిక చేయకపోయినా నేను చేయబడ్డాను, దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు అని ఎంతకాలము అబద్ధ బ్రతుకులు బ్రతుకుతా ఆలోచించండి. కాబట్టి ప్రతివాడును తాను చేయు పనిని ఏం చేయాలి? పరీక్షించి చూసుకోవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టి అతనికి అతిశయము కలుగుతుంది. నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఏ విధంగా భక్తి చేస్తున్నావు? దేవునికి ప్రీతి పాత్రుడిగా బ్రతుకుతున్నావా? భక్తి చేస్తున్నావా? లేకపోతే నీ భక్తి ఏ విధంగా ఉంది చూసుకుంటే నీవు అతిశయించబడాలో లేకుంటే అతిశయించాలో అతిశయించకూడదో నీకు అర్థమవుతుంది. నేను ప్రార్థన చేశాను, అయ్యా నేను గొప్ప కళలు నాకు వస్తాయి, దేవుడు చూపిస్తాడు, దర్శనాలు చూపిస్తాడని ఎలా డబ్బాలు చెప్పుకోవడం కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు. అసలు నిజాయితీగా నీ భక్తి ఏ విధంగా ఉందో, నీ ఆపిష్టి ఏ విధంగా ఉందో నువ్వు ఆలోచించు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామో మళ్ళీ మనము పరీక్షించుకుంటే మన బ్రతుకు బయటపడుతుంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. తదుపరి వాక్యోపదేశం పొందువాడు ఆ పంటనే కోయను. వాక్యోపదేశము చేయవారికి ఇదంతా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఏంటంటే మనుష్యుడు మోసపోకుడి దేవుని వెక్కిరింపబడు. మోసపోకుడి మిమ్మల్ని మోసపుచ్చుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారండి. ఎందుకు మోసపుచ్చుకుంటున్నారు? దేవుడు ఏం చేయలే. మనము ఎంత దుష్కార్యములు చేసినా, అన్యాయము చేసినా, అన్యాయంగా నడుచుకున్నా, మోసగించినా, అపవిత్రంగా నడిచినా, అబద్ధాలు ఆడినా, మరి అన్యాయము, మరి అనేక విధమైన వ్యతిరేక స్వభావాలు మనకి కలిగి ఉన్న, లోకానుసారమైన స్థితిలో మరి పాపములు నిలిచి ఉన్న, ఎలాంటి విధమైన కీడి మనకి రాదులే. దేవుడు ఏం చేయలే, ప్రార్థన చేస్తే ఆయన కరుణాస్వరూప్యం కలిగిన వ్యక్తి, మరి కరుణామయుడు ఆయన, మరి ఆయన చూసుకుంటాలే, నా పాపాలను క్షమిస్తాళ్లే అని అనుకోవద్దు. తన హృదయానుసారుని దావీదునే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని నామ స్తోత్రము, హల్లెలూయా. మోషేనే, ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్న మోషేనే విడిచిపెట్టలేదు. దేని దాందే నీవు భక్తి చేస్తే భక్తికి కావలసిన ఆ భక్తిని మరి చేసినందుకు నీకు కృపను అనుగ్రహిస్తాడు, మంచి భవిష్యత్తును ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. కానీ నువ్వు చేసిన తప్పుదానికి శిక్ష అనుభవించక తప్పదు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎవరైనా సరే, ఎంతటి పెద్ద మరి ఆయన చాలా ప్రార్థనాపరుడు కదా, ఆయన గొప్ప వ్యక్తి కదా, అంత సీన్ లేదు. ఎవరికైనా సరే ఆయన చేసిన ఆ యొక్క అపరాధానికి, ఆ చేసిన ఆ యొక్క అవిధేయతకి అనుభవించక తప్పదు. ప్రతి ఒక్కరూ అందుకే దేవుడు అన్నాడు, న్యాయాధిపతి ఆయన. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము తీర్చక మానుడు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా నీకు అక్రమైన మార్గమును నడిచినప్పుడు ఆయన దాన్ని సహించుడు. ప్రియమైన బిడ్డలారా, సహించని దేవుడు మన దేవుడు. ఆయనకు పాపం అంటే అసహ్యము. ఇదిగో నీలో పాపం ఉందా, దాన్ని తొలగించి వేసి నా ఎద్దుకురా అంటాడు. ఇదిగో నీవు పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే నిన్ను ఈ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తాను, తొలగించి వేసుకో. నీ చేయి నిన్ను ఆటంకపరిస్తాను, తొలగించి వేసుకో. నీ కాలు నిన్ను ఆటంకపరిస్తాను, నరికివి, అగ్నిలో పడదు అంటాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో అవయవం లేకుండా పరలోక రాజ్యంలో జీవించడం మేలు కదా అన్నాడు. ఆ మాట తాకీదులు జారీ చేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన కాబట్టి నీలో ఎలాంటి అవిధేయత ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎలాంటి అపవిత్రత, మోసము, అవిధేయతలు, అన్యాయం ఉండటం ఆయనకి ఇష్టం లేదు. దాన్ని తొలగించి వేసుకున్న ఎద్దుకురా.
నీ ఒప్పుకో పాపాన్ని కూడా, ఇదిగో నువ్వు మారు మనసు పొందు అన్నాడు. అంతేకాని అలా పెట్టుకున్న దగ్గర రానులా. మారు మనసు నీకు కలగాలి, నీ తప్పిదము నీ పాపాన్ని ఒప్పుకున్న దగ్గర అన్నాడు. కానీ ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవట్లేదు. నేను చేసినంత న్యాయమే, నేను చేసినంత మంచి, నేను చేసినంత మరి సరైనది, న్యాయము అని మనము వక్రీకరిస్తుంటాం. ఎన్నో విధములుగా కపటోపాలు రచిస్తూ ఉంటాం. మరి అన్యాయాన్ని న్యాయం అంటుంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అందుకన్నాడు మోసపోకుడే, దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఒకరు మోసగించావా, అదే ఒక్క మార్గము నువ్వు నడిపించబడతావు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దొంగిలించబడ్డావా, నీ వస్తువు కూడా దొంగిలించబడుతుంది. ఇదిగో అనేకమైన వక్రమైన అక్రమైన మార్గం నడిచావా, నువ్వు నడిపించావా, అది నీకు కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు, కానీ వేరేదేది కూడా రాదు. అందుకే మాట అన్నాడు. తన మరి ఇందాక ఒక 6వ వచనంలో మనం చూసాము కదా, మరి సారీ 5వ వచనంలో ప్రతివాడు తన బరువును తానే భరించుకోవను కదా అన్నాడు ఒక మాట. అంటే అర్థం ఏంటంటే తన బరువు తానే భరించాలి, తన పాపం తానే భరించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే అలాగే చేసుకుంటూ దేవుడు చూసుకుంటాలే, పోతే పోతాం అని అనుకుంటావా? నీ ఇష్టం, అది ఏదైనా నీదే, నువ్వు భరించాలి. కాబట్టి నీ బరువు నువ్వే మోయాలి. పక్కలు ఎప్పుడు పోయారు, ఎందుకంటే నీ పాపం నువ్వే మోయాలి, నీ పాపరి శిక్ష నువ్వే భరించాలి. కాబట్టి ఇకనైనను మనం స్వార్థ బుద్ధిని విడిచి దేవుని యొక్క హృదయానుసారముగా మరి గృహమంతటిలో నమ్మకమైన వ్యక్తులుగా మనం వృత్తిపరచబడాలి. ఇదిగో నా గొప్ప, నా ఘనత, నా యొక్క మరి ఆ ఆస్తి, లేకపోతే నా యొక్క విశ్వాసం, నా పట్టుదల, నా జ్ఞానం, నా అతిశయం, నా ప్రజలు అని విర్రవీగావంటే ఇదిగో ఎన్నిక చేయబడిన నీవు ఎన్నిక లేని వ్యక్తిగా మార్చబడతావు. ప్రియమిత్రుడా, కాబట్టి మనము దేవుని సాక్షాత్తుగా నిలబడాలి. దేవుడికి ఇచ్చిన పని మనము చేయాలి. భయభక్తులతో ఆయన వాక్యబద్ధమైన మరి విధి విధానాన్ని అన్వయించుకొని అనుసరించి క్రీస్తు సంబంధులుగా మనం నిలబడాలన్నదే దేవుడి ఉద్దేశమైంది. కానీ సహోదరులు అనే వ్యక్తులు విశ్వాస గృహములో ఏ విధంగా నడిపించబడుతున్నారంటే అన్యాయముగా, అవిధేయతగా, అతిశయించబడుతున్నారు. ఘనత కావాలంటున్నారు, అధికారం కావాలంటున్నారు, అనేకులు ఎంపిక చేయబడాలి అంటున్నారు, అనేకులు నా వైపు చూసి జయజయలు కొట్టాలి, నాకు కొంగు దండాలు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇది రాదు, ఇది వద్దు, ఇది శ్రేయస్కరము కాదు. కాబట్టి మనం ఇకనైనను దేవుని యొక్క ఇళ్ళంతటిలో నమ్మకమైన వ్యక్తులుగా, దేవుని యొక్క విశ్వాసతలో నమ్మకమైన వ్యక్తులుగా, భయభక్తులలో నమ్మకమైన వ్యక్తులుగా, స్వచ్ఛతగా మనం బ్రతికి ఆయన మహిమను చాటాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఆ నిత్యము స్తుతించాలి, ఆరాధించాలి. సమస్తమైన భూ జంతువుల్లో, ఆకాశ పక్షులు, జలతరముల్లో కూడా ఏ ఒక్కరికి లేని స్థితి మనకుంది. మాట్లాడటము, ఆయన మన నోటితో ఆరాధించాలి, మన నోటితో ఆయనకి ప్రకటించాలి, ఆయన మహిమను చాటాలి. ఇదే దేవునికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది, కృతజ్ఞత పూర్వకమైన ఆరాధన. ఆ దేవుడికి కావాలి. నీ ద్వారా ఆయన ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు, నీ ద్వారా ఆయన మహింపరచబడాలని కోరుకుంటున్నాడు, నీ ద్వారా ఆయన యొక్క సువార్త, ఆయన పేరును, ఆయన వాక్యాన్ని ప్రచురింపచేయాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు అది చేస్తున్నావా? లేదు. నా ప్రాణమా తినుము తాగు సుఖించమని ఎన్నో విధములుగా, నానా విధములుగా భ్రమపడు బ్రతికేస్తున్నావు. కానీ ఒక రోజు ఉంది. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. నువ్వు ఏ విధంగా నడిపించబడ్డావో, ఏ విధంగా బ్రతికావో దానికి మూల్యం నువ్వు చెల్లించవలసి వస్తుంది. నువ్వు దేవుని కోసం భక్తి చేసి వాక్యబద్ధమైన ఆ స్థితిలో నిలబడి దేవుని సాక్షి నిలబడితే పరలోక రాజ్యం అనే ఆ ఫలం నీకు ఉంటుంది. కానీ లోకానుసారంగా నీ స్థితి నువ్వు చూసుకొని నా ప్రాణమా తిరుము తాకు చూసుకొని ఎన్నో విధాలుగా
ఆ సమయాన్ని వ్యర్థము చేసినట్లయితే, ఆ సమయం వ్యర్థం చేసిన విధానాన్ని బట్టి నీకు ఇష్టం వచ్చినసారంగా, దేవునికి ఇష్టం కాకుండా నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు కాబట్టి ఆ బ్రతికిన బతుకుని బట్టి ఆ మూల్యం నరకాగ్నిలో నువ్వు వేయవలసి వస్తుంది. కాబట్టి నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇకనే నువ్వు దేవుని సాక్షిగా నిలబడు, ఆయన ప్రయోజనకరమైన పాత్ర నిలబడు. ఆ అన్యాయమైన భక్తి చేయక దేవునికి ఇష్టమైన భక్తి చేయి, స్వచ్ఛమైన యథార్థమైన భక్తి చేసి ఆయన కీర్తి పాత్రుడుగా నువ్వు నిలబడాలన్నదే దేవుని ఉద్దేశం. ఇక నేను మనం మార్చబడదాం, ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, ఇంతవరకు కనికరముల రాజా, మీ కృప అనుగ్రహించి శ్రేయస్కులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మీ కృపలో భద్రపరిచారు అయ్యా. మీ ప్రయోజన పాత్రలుగా అయ్యా రక్షణార్థమైన జీవితాన్ని మాకు ఇచ్చారు. ఆయనను మేము వ్యతిరేకించబడుతున్నాం అయ్యా, వ్యతిరేకము కలిగి ఉన్నాం అయ్యా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం, నడిపించబడుతున్నాం, అవిధేయులుగా అయ్యా అక్రమంగా బ్రతుకుతున్నాం. మమ్మల్ని క్షమించి సరిదిద్దమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాము ప్రభువా. నీ పాసముఖములకులను అయ్యా నా దేవకి ఇష్టమైన పాత్రలుగా, విశ్వాస గృహములో ప్రయోజనమైన పాత్రలుగా ఒకరి భారాన్ని ఒప్పుకొని మోసుకుంటూ అయ్యా ఒకరిని హెచ్చరించుకుంటూ అయ్యా మీ యొక్క నా దేవ వాక్యబద్ధమైన సాధనతో, వాక్యానుసర బ్రతుకుతో, వాక్యం అనుసరమైన అయ్యా ఇదిగో ప్రభువ అలవాట్లతో మమ్మల్ని మేము మెరుగుదిద్దుకొనుట కొరకు మీ కృప అనుగ్రహించమని కూర్చిన ప్రతి బిడ్డను కూడా మీకు ఇష్టలుగా, మీ హృదయానుసారులుగా ప్రతి బిడ్డ వృద్ధిపరచబడు కొరకు అయ్యా బలమును శక్తిని పొందుకునే కొరకు, ఆశీర్వదించబడి కొరకు, గొప్ప ప్రయోజనకరమైన పాత్రలుగా నిలబడి కొరకు, సంపూర్ణటి కొరకు మీ కృప అనుగ్రహించి మేలులతో నింపును ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన మహా ఉన్నతమైన నామములో అడుగుచున్నాము నా తండ్రి. ఆమేన్.